కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని, వారు ఇచ్చినటువంటి హామీల్ని, వాటన్నింటినీ కూడా పక్కన పెట్టేటువంటి దానికి డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది ఆయన తీసుకున్నాడు. మనందరూ తెలుసు, మాయిల్ ఫకీర్లు ఉంటారు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించడం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పీసీ సర్కార్ మెజిషియన్ మనందరికీ తెలుసు, జాదూ గారు అంటారు. సో అటువంటి వ్యక్తి ఏ రకంగా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపిస్తాడో, ఈయన కూడా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2014-19 మధ్యలో ఈయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి అప్పుడు 16 సార్లు నెయ్యి లారీల్ని వెనక పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అప్పుడు ఏం కలిసిందో చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. సో ఏది ఉన్నా సరే ఇది హిందువుల తాలూకా సెంటిమెంట్తో, కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరి తాలూకా మనోభావాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడుకుంటా ఉన్నారు. సో దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అనేక రాజకీయ పార్టీలు కానీ, అనేక మంది పెద్దలు కానీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ వ్యవహారం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు. ఆయన పాదాల చెంత పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆ వెంకటేశ్వర స్వామి అన్నా సరే, ఎందుకంటే ఆయన ప్రాణాలు కాపాడింది కూడా అరిపేరు ఘటన జరిగినప్పుడు అదే వెంకటేశ్వర స్వామి. చివరికి ఆయన కూడా రాజకీయాల్లోకి లాగేటువంటి స్థాయికి తీసుకొని వచ్చారు. ఈ తిరుమల తిరుపతి నెయ్య గొడవతో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కోసం 6 అడుగులు గొయ్యి తవ్వుకుంది అనేటువంటిది మేము బలంగా నమ్ముతా ఉన్నాం. సో తప్పకుండా రానటువంటి కాలంలో దీని మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో పెట్టి ఆయన్ని తప్పుపట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము దేనికన్నా సిద్ధం, మీరు ఏ ఎంక్వైరీ కన్నా సిద్ధం. మీరు అధికారంలో ఉన్నారు, మీ రాజకీయ పార్టీలు అన్ని కలిపి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు సిబిఐ ఎంక్వైరీ చేయండి. మీరు వేసినటువంటి సిట్ మీద మాకు నమ్మకం లేదు. సిట్లు ఏ రకంగా పనిచేస్తాయో, ఏ రకంగా రిపోర్ట్లు ఇస్తాయో, ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తాయో అనేటువంటిది గతంలో మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం, మాకు తెలుసు. తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ మాత్రమే ఈ నిజాలు బయటపడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ మనోభావాల్ని కాపాడేటువంటి దానికి సిబిఐ ఎంక్వైరీ ఒక్కటే శరణ్యం అనేటువంటిది కూడా బలంగా నమ్ముతా ఉన్నాం. ఇంక ఏది చేసినా సరే ప్రజలు విశ్వసించరు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. తిరుపతి లడ్డూపై సిబిఐ ఎంక్వైరీ వేయాలి. తిరుపతి లడ్డూపై సిబిఐ ఎంక్వైరీ. అది కాదు పెట్టింది, అది లేదు అన్న, వెనకరన్నా. లడ్డూపై సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ కావాలా, సిబిఐ కావాలా, సిబిఐ కావాలి, లడ్డూపై సిబిఐ ఎంక్వైరీ వేయాలి. తిరుపతి లడ్డూపై సిబిఐ ఎంక్వైరీ చేయాలి. తిరుపతి లడ్డూపై సిబిఐ